ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభం. సరస్వతీ నదీ పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 1:38 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు ఈరోజు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా కూడా పూర్తవబోతున్నాయి. దీంతో పాటు కొంతవరకు రుణాలు తీర్చేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు సమయాన్ని గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉండటము, భాగస్వామ్యం వలన కొంతవరకు లాభాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించి కొంతవరకు మీరు వారితోటి సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే ముఖ్యంగా కొత్త వ్యాపారాలు చేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఆ విషయాలలో కొంతవరకు ఆలోచన చేసి నిదానంగా నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు కొంతవరకు కుటుంబానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడానికి మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకి సంబంధించి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఆశించిన విధంగా ప్రతి మార్పు కూడా ఉండబోతోంది. అయితే కొంతవరకు ఖర్చులని అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృత్తి పరంగా, వ్యాపార పరంగా, అలాగే ఉద్యోగ పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే పెట్టుబడుల విషయాల్లో కానీ, లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే షేర్లలో కొనుగోలు అమ్మకాల విషయాలలో కొంతవరకు మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క 16 నామాలు చదవటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి స్వవిషయాల గురించి కొంతవరకు గోప్యత వహించాలి. అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు పెట్టుకోకూడదు. అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడే వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే షేర్లకి సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతవరకు మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు అనుకూలత. కోర్టుకి సంబంధించి, లిటిగేషన్లకి సంబంధించి, భూ సంబంధమైన వ్యవహారాలు కొంతవరకు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మార్పులు కనపడుతూ ఉంటాయి. ఆశించిన విధంగా ఆ మార్పులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీరు కొంతవరకు ఆహార నియమాలు పాటించాలి. అలాగే అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే
తప్పనిసరిగా మీకు మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు వీరికి వృత్తిరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుందని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి కానీ లేకపోతే బంధువర్గీయులతోటి కానీ వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక మిత సంభాషణ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే వీరు కొంతవరకు దైవ దర్శనం చేసుకోవటము, దీంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం, నదీ స్నానాలు చేయటం వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి కూడా వీరిలో కొంతవరకు కనబడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన రోజుగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు కొంతవరకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే వృత్తిపరంగా పెద్దగా వీరికి సానుకూలత అనేది కనపడటం లేదు. అలాగే వృత్తి వ్యాపార పరంగా ఇంకా మార్పుల కోసం వీరైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే బంధువర్గీయుల్ని కలిసే అవకాశం, విందు వినోదాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. దీంతో పాటు కొంతవరకు మీ స్వవిషయాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీ స్వవిషయాలకి సంబంధించి మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి కూడా కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా ఉండటం కానీ, లేకపోతే బదిలీలు లాంటివి అవ్వటం కానీ, లేకపోతే ఇల్లు మారే అవకాశాలు కూడా కొంతవరకు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా శారీరక శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. బడలిక ఎక్కువగా ఉంటుంది కనుక కొంతవరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే పరిస్థితులని మీకు అనుగుణంగా మార్చుకునేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా కొంతవరకు అనుకూలత, అలాగే ముఖ్యంగా వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఓర్పు సహనంతో చక్కగా పనులన్నీ మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే ఎటువంటి పనులు కనుక మీకు పూర్తి కాకపోతున్నా వాటిని ఓర్పుతోటి పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులతోటి, బంధువులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. స్థిరాస్తికి సంబంధించిన సంపద ఏదైతే ఉంటుందో దాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీ జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం, అలాగే బాబా వారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. స్త్రీలకి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా మంచి అనుకూలత అనేది కనపడుతోంది. అయితే మీ పేరు మీద కొంతవరకు మీరు స్థిరాస్తి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల గురించి చాలా వరకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అలాగే ఓర్పు సహనంతో ప్రతి పనిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు
శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితం కూడా తక్కువగా ఉంది అనే ఒక నిరాశ కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అయితే పుణ్యకార్యాలు చేయటం కానీ, అలాగే దీంతో పాటు దాన ధర్మాలు, నదీ స్నానాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనం ఇలాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా చక్కటి పురోగతి సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపార పరంగా చక్కటి అనుకూలత, దీంతో పాటు ఆర్థికంగా పురోగతి, అలాగే వృత్తి వ్యాపార పరంగా మీకు మంచి గుర్తింపు లభించటం, దీంతో పాటు కొంతవరకు మీకు ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయాల్లోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే విధంగా కూడా ఈరోజు మీకు కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే బాబా వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే మీకు బదిలీలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. మీ సొంత ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇల్లు మారేందుకు అవకాశాలు, స్థల మార్పులు ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. నూతన వస్తు వాహనాల ఏర్పాటు చేసుకోవటము, అలాగే నూతన గృహయోగాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువర్గీయుల్ని కలుస్తారు. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు అనుకున్న విధంగా వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే వీరి విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్త కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే ఈ రాశికి చెందిన విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా గోచరిస్తోంది. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా నెమ్మదిగా మార్పు అనేది కనపడుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం కొంతవరకు మీకు అనుకూలంగా ఉండబోతోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందని కూడా భావించవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశము, దీంతో పాటు కొంతవరకు మీకు బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, కుటుంబంలోనే కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి వ్యక్తితోటి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సానుకూలంగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మొత్తం మీద కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా సానుకూలంగా మీకు మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఆశించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉంటారు. అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా స్థాన చలనం కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కొంతవరకు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు బదిలీల కోసం కూడా కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీరు బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత సమయం అనేది పట్టబోతోంది. దీంతో పాటుగా సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికంటే కూడా విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో చదువు కోసం వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ప్రతి పనిలోనూ కూడా వారికి విజయం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.